ఆహా! ఈ స్త్రీమూర్తులందరూ ఎక్కడికెళ్తున్నారబ్బా అని ఆశ్చర్యంగా ఉందా మీ అందరికీ కూడా? సో, యెస్ ఫ్రెండ్స్ వచ్చేసేయండి. వచ్చి చూసేయండి. వెల్కమ్. వెల్కమ్ టు ద మై వీడియో. సో, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమందరం కూడా బాగున్నాము. సో, ఈసారి మేమందరం కూడా కలిసి మా స్టాఫ్‌లో ఉండే స్త్రీమూర్తులందరం కలిసి ఒక చిన్న టూర్, ఒక 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేశాము. సో, అదంతా కూడా ఎక్కడంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో, ఫస్ట్ మేము అలంపూర్ కూడా వెళ్దాం అనుకున్నాము అలాగే. సో, ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ జడ్చర్లకు దగ్గరలో ఉన్న లలిత అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఇదైతే లలిత అమ్మవారి టెంపుల్ అండి. అయితే లలిత అమ్మవారి టెంపుల్లో కిందన వచ్చేసి ఒక శ్రీచక్రం ఉందన్నట్టు, చాలా పెద్ద శ్రీచక్రం. అసలు నేనైతే ఎక్కడగా కూడా చూడలేదండి అలాంటి శ్రీచక్రం. అయితే కిందనేమో శ్రీచక్రం ఉంది, ఇక పైన వచ్చేసి అమ్మవారి టెంపుల్, లలిత అమ్మవారి టెంపుల్ ఉంది. సో అలా వెళ్తూ వెళ్తూ మొదటగా లలిత అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకొని అటు నుంచి ఇంకా అలంపూర్కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా అలంపూర్ వెళ్దామని అనుకుంటున్నాము. మధ్యలో కాస్త లేట్ అయిపోయి 8 వరకు టెంపుల్ క్లోజ్ చేస్తారో, మేము ఎలా అబ్బా రీచ్ అవుతామా లేదా అనుకుంటూ ఉన్నాము. అయితే ఎగ్జాక్ట్లీ 7:45కి అక్కడికి రీచ్ అయిపోయాము. అయితే అక్కడ ఏంటంటే మా మేనత్త ఉంటారు అలంపూర్లో. సో తనకి చెప్పగానే తన ముందే టెంపుల్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని త్వరగా రమ్మని చెప్పేసి మాకైతే ఆ అమ్మవారి దర్శనాన్ని ఆ రోజు మాత్రం అది మాకు ఆ మిరాకిలే అండి. ఆ అమ్మవారిని దర్శించుకోవడము ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్లో అమ్మవారిని దర్శించుకున్నాము. ఇంకా ఆ రోజున అలంపూరు దర్శనం జరిగిపోయింది. అలాగే మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి డిన్నర్ చేసుకున్నాము. డిన్నర్ చేసుకున్న తర్వాత అదే నైట్ మేము సోమశిల వెళ్ళడం జరిగింది. 12:30 ఆ టైంకి మేము అక్కడ ఉండే రూమ్స్కి చెక్ ఇన్ అయ్యాము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వైబ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి సోమశిల వ్యూ చూస్తుంటే వావ్, ఎక్సలెంట్గా ఉండిందండి. చూడండి ఈ వ్యూ మొత్తం కూడా అసలు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయ్యో మేము నిన్న ఈవినింగే వచ్చింటే ఇదంతా చూసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని అనుకున్నాము. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎలాగో నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఈ వ్యూ మొత్తం చూసి అక్కడే కొన్ని పిక్స్ తీసుకున్నాము, కొన్ని రీల్స్ కూడా చేసుకొని ఇక అటు నుంచి సోమశిలలో ఉన్న ఒక స్పెషల్ టెంపుల్ గురించి మీకు ఐడియా ఉంది కదండి, శివాలయం. అది కూడా దట్టు వాటర్లో ఉంటుందంటారు కదా. ఈ సోమశిలలో ఉండే ఈ టెంపుల్ వచ్చేసి సుమారుగా 8 మంత్స్ వాటర్లో ఉంటుందంట. ఓన్లీ 4 మంత్స్ మాత్రమే బయటికి వచ్చేస్తుంది, అంటే వాటర్ తగ్గుతుందంటారు. సో ఆ టైంలో ఇంకా మనకు దర్శనం దొరుకుతుంది అంటారు. అయితే ఇంచుమించు ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఆ టైంలో టెంపుల్ బయటికి వస్తుందంటారు. సో ఇలా మేము బోట్లో కూడా మేము దైవ పాటలు పాడుకుంటూ అలా రావడం జరిగింది. లింగాష్టకం అవన్నీ కూడా మేము పాడుతూ వచ్చేసాము. అయితే బోట్లో మేము అవతల ఒడ్డుకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటోస్లో మనము ఆ టెంపుల్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా మేము ఆ టెంపుల్కి రీచ్ అయ్యాము. చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఆ టెంపుల్ మాత్రం. వావ్, సూపర్. చూడండి వ్యూ చూడండి. అలా మనము ఆటోలో వెళ్తూ ఉంటే ఇది మేము రిటర్న్ మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి రిటర్న్ వచ్చేసాం. దర్శనం అయిన తర్వాత రిటర్న్ రావడం జరిగింది. ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఎండ చాలా ఎక్కువగా ఉంది. అప్పటికి 9:30 అయ్యింది, బట్ చాలా ఎండగా అనిపించింది. ఇంకా మాకు రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం స్టీమర్ దొరికింది. ఇక మేము ఆ స్టీమర్లో ఎక్కి వెళ్తూ కూడా కాస్త ఇంకా అప్పటికి బాగా ఆకలిగా అనిపించేసి తీసుకుపోయిన స్నాక్స్ అవన్నీ కూడా మనం ఆ స్టీమర్లో కూర్చొని తినేసి అక్కడే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము.
అసలు ఆ వ్యూ మాత్రం అద్భుతం అండి, చాలా చాలా అద్భుతం. ఇలా అనుకోలేదండి మాకు ఈ సోమశిల దర్శనం జరుగుతుందని. ఇంతకు ముందే 1 మంత్ బ్యాక్ మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు. బట్ వాళ్ళందరికీ అప్పటికి ఆ టెంపుల్ వాటర్‌లోనే ఉండిందన్నారు. కానీ మేము అనుకోకుండా మాది కూడా ముందే ప్లాన్ ఉండే కానీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాము. అలా వచ్చేసరికి మాకు అంటే దైవ దర్శనం ఉండిందో ఏమో మా ఫేట్‌లో, కాబట్టి మాకు కాస్త పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ మాకు ఈ సోమశిలలో శివయ్య దర్శనం అయితే జరిగిందండి. చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాము. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక ఈ స్టీమర్‌లో మళ్ళా మనం అక్కడి నుంచి బయటికి రాగానే అక్కడ ఒక కొత్త టెంపుల్ ఉంటుందన్నారు. అయితే ఆ కొత్త టెంపుల్‌లో 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి అని చెప్పారు. సరే అని మేము ఇంకా స్టీమర్‌లో కొన్ని స్నాక్స్ అవి తినేసి అటు నుంచి మళ్ళీ ఊర్లో ఉన్న కొత్త టెంపుల్‌కి వెళ్ళాము. ఆ టెంపుల్‌లో మాత్రం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని కూడా మేము అక్కడ దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇదే వచ్చేసి కొత్త టెంపుల్ అంటారు కదా. అంటే చాలా మటుకు మనకు వాటర్‌లో ఉన్నప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా ఇంకా వాటర్‌లో జస్ట్ బోటింగ్ స్టీమర్‌లో అలా వెళ్ళి వచ్చేసి ఇక ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న ఈ కొత్త టెంపుల్‌ని దర్శనం చేసుకుంటారట. ఆ టెంపుల్ దర్శనం అయితే జరగదు. బట్ ఏప్రిల్ టు జూలై వరకు మాత్రం మనకి ఆ టెంపుల్ దర్శనం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం అండి. ఇలా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మేము 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాము. అలాగే ఒక జ్యోతిర్లింగం దగ్గర మేము అభిషేకం కూడా చేయించుకున్నాం. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అండి ఇది. మేము అక్కడ పాలు పెరుగు అన్నీ కూడా తీసుకెళ్ళి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం తీసుకెళ్ళి అక్కడ ఒక లింగానికి అయితే మేము అభిషేకం చేయించుకున్నాము. ఇలా ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని కూడా మేము ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అండి. చూడండి శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. అలా మేము ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాము. అయితే 9 జ్యోతిర్లింగాలు వచ్చేసి లోన ఉంటాయి. ప్లస్ ఇంకో 3 జ్యోతిర్లింగాలు మాత్రం కొంచెం అటు పక్కన టెంపుల్‌కి బయట పక్కన ఇంకో 3 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అలా జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. శ్రీ లలిత అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీ మాత్రే నమః అని ఆ దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనం తర్వాత అక్కడే ప్రసాదం తీసుకొని రూమ్కి వెళ్ళేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కొంచెం ఏదో అక్కడ స్నాక్స్ మళ్ళీ తినేసి నెక్స్ట్ మహబూబ్ నగర్ డిస్టిక్లోనే ఇంకో టెంపుల్ వచ్చేసి సింగోటం టెంపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి సింగోటం టెంపుల్లో ఎవరు ఉంటారంటే లింగ రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. చాలా అద్భుతంగా ఉంది. అయితే అక్కడ నేను నవగ్రహాలు చూశానండి. విత్ సతీ సమేతంగా చాలా పెద్దగా ఉన్నాయండి విగ్రహాలు. చాలా ఆశ్చర్యపోయాను నేనైతే ఫస్ట్ టైం చూశాను అలా సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలు. అలా మొక్కుకున్న తర్వాత విఘ్నేశ్వరిని మొక్కుకొని ఇంకా లోనికి వెళ్ళేసి లింగ రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని కూడా మేము అక్కడ దర్శించుకున్నాము. నాకు మాత్రం చాలా చాలా అసలు ప్రతి టెంపుల్లో ఆర్కిటెక్చర్, ఆ స్క్రిప్చర్, ఆ స్కల్ప్చర్ అనేది చూస్తుంటే చాలా ఆశ్చర్యపోయాను. చాలా టెంప్టింగ్గా అనిపించాయి. చాలా పురాతనమైన ఆలయాలు కాబట్టి చాలా నమ్మదగిన ఆలయాలు అనిపించింది. ఇక మేము ఆ సింగోటంలో మొక్కుకొని ఇంకా అటు నుంచి నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అదే ఆన్ ద వేలో నెక్స్ట్ టెంపుల్ జటప్రోలు టెంపుల్కి వచ్చామండి. నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ సంస్థానంలో జటప్రోలు టెంపుల్ అండి. అసలు అక్కడ ఉన్న స్క్రిప్చర్ చూస్తే అసలు ఎక్సలెంట్ అండి. చూడండి ఈ టెంపుల్, నేను ఈ టెంపుల్లో కొన్ని రీల్స్ కూడా టెంపుల్ బయట కొన్ని రీల్స్ కూడా చేసామండి మేము. చూడండి స్క్రిప్చర్ చూడండి, స్కల్ప్చర్ అసలు ఎలా అండి, ఈ కట్టడాలన్నీ కూడా ఎలా జరిగాయో మాకు మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది. కానీ చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఇక అక్కడ జటప్రోలు టెంపుల్లో వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. అక్కడ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీరంగం అండి. శ్రీరంగంలో కూడా మేము దర్శనం చేసుకున్నాము. శ్రీరంగనాయక స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఇది కూడా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లోనే, అంటే నియర్ టు వనపర్తి అండి, పెబ్బయ్య దగ్గర.
ఈ టెంపుల్ లోన చూడండి, అబ్బబ్బబ్బా ఎంతో పెద్దగా ఉంటుందండి. చాలా పెద్ద టెంపుల్ లోన. ఇలా శ్రీరంగస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక మేము అక్కడ నుంచి టెంపుల్లో నుంచి బయటికి వచ్చేసి ఇక వచ్చేటప్పుడు ఆన్ ద వేలోనే కాస్త ఒక ఉడిపి హోటల్లో ఈవినింగ్ అయ్యిందండి, 6 o'clock తినేసి ఇంకా నైట్ 10 వరకు మా ఇండ్ల వరకు వచ్చేసామండి. సో ఇలా మేమైతే ఆ 2 days ట్రిప్ అనేది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. రియల్లీ మా ట్రిప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అయితే మా ట్రిప్లో ఉదయ మేడం అని ఉంటారు, తను చాలా బాగా ఇలాంటివన్నీ కూడా ట్రిప్స్ వేస్తూ ఉంటారు. తనతో వెళ్తే మాత్రం మాకు చాలా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుందండి. అలా ప్రతి ఒక్క టెంపుల్ని, అంటే ఫస్ట్ లలిత అమ్మవారి టెంపుల్, తర్వాత జోగులాంబ టెంపుల్, ఆ తర్వాత వచ్చేసి సోమశిల టెంపుల్, తర్వాత సింగోటం, జట్ప్రోలు టెంపుల్, ఇంకా శ్రీరంగం, ఇలా ఆ టెంపుల్స్ అన్నీ కూడా దర్శించుకున్నామండి. హోప్ మీకు ఇంత వీడియో చూసారంటే ఎక్కడో ఒక పార్ట్ నచ్చే ఉంటుంది కదా. సో ఎక్కడైతే నచ్చిందో ఆ నచ్చిన పార్ట్ గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. So thank you very much for watching my video. Thank you. Bye bye. See you.